నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ భూభారతి చట్టం రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో గురువారం నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుణం తహసీల్దార్ ఈశ్వర్తో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం 2025 అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ చట్టం అమలు చేస్తున్నారు. ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు పెద్దపల్లి జిల్లాలో ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. సింపుల్ ఒకటే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. భూ ఆధార్ నెంబర్ పట్టు మీ ల్యాండ్ ఎక్కడ ఉందో కొట్టు అంటే కంప్యూటర్ మీద కొట్టంగానే మనకు కనపడుతుంది. అంటే ఎంత ఈజీగా అయింది చూడండి. సాదా పరిణామా ఇంతకు ముందు అది ఎంత ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనేది, ఒకరి నుండి ఒకరికి ఏ విధంగా వచ్చేది అనేది నీ భూమి నీకే తెలియకపోయేది ఇంతకుముందు. ఈ ప్రోగ్రామ్ గురించి ఒకరిద్దరు మాట్లాడవలసిందిగా వేదికకు ముందున్న వాళ్ళల్లో కోరుతున్నాం. ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా పర్వాలేదు. మీ మనసులో మాట మన కోసం, మన అందరి కోసం, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావడం కోసం ఎవరైనా మాట్లాడండి. నా పేరు పేడపల్లి రమేష్, ఎన్టీపీసీ వాస్తవికి. ఈరోజు మా రైతుల పక్షాన, ఈ రామగుండం నియోజకవర్గ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం, భూభారతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా నిర్వహించిందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇందులో ధరణి కన్నా ఈ భూభారత్ చట్టం లోపల తీసుకున్నటువంటి విధానాలు దాదాపుగా పేద ప్రజానీకానికి, మధ్యతరగతులకు, ఉన్నత స్థానంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉన్నదని చెప్పేసి మేము భావించడం జరుగుతూ ఉన్నది. కాకపోతే సార్, చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు ఏదైతే మీరు కుటుంబ సభ్యులలో వివాదాలు ఉన్నాయని చెప్పేసి ఉన్నవారికి నోటీసులు ఇచ్చి 7 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి మీరు అన్నారు. అదేవిధంగా సాదా పరిణామాల కూడా అమ్మినవారు, కొన్నవారు, వారి మధ్యలో కూడా ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఎలాంటి నోటీసులన్నీ ఇచ్చి మీరేమన్నా పరిష్కార దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్ సార్. ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించినందుకు కలెక్టర్ గారికి మరియు ఇతర స్టాఫ్లు, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు కానీ, రైతు సోదరులకు కానీ, మహిళా సోదరిమణులకు కానీ, విలేకరులకు కానీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాము. ఈ భూభారతి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సమక్ష ఎక్కడో కాదు సార్, మా ఇంట్లోనే జరుగుతుంది. మాకు 5 అన్నదమ్ములు. మా ఒక అన్న రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. అప్పుడు అందరినీ మట్టి పెట్టి ఆయన పేరు మీద చేయించుకున్నాడు. ఇప్పుడు 20 సంవత్సరాల నుండి ఆయన వల్లనే ఉన్నది భూమి. 4 అన్నదమ్ములను చాలా ఇబ్బంది పెడుతుండు. ఇప్పుడు ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చిరు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇది ఇప్పుడు మా కుటుంబంలో సమక్ష కూడా దీంతో క్లియర్ అవుతుందని సార్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 1000 రూపీస్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఫీజు రిటర్న్ అంటున్నాం జరిగింది. సీసీఎల్ఏలో ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఏమైందంటే అది సీసీఎల్ఏ నుంచి డైరెక్ట్ రిటర్న్ వస్తున్నాయని చెప్పేవాళ్ళు. మా కలెక్టరేట్ కానీ, తహసీల్దార్ ఆఫీస్ కానీ మా దగ్గర ఎటువంటి ఆప్షన్. సో మీద పబ్లిక్ వచ్చి మనల్ని అడుగుతున్నా కానీ నా దగ్గర కూడా ఎటువంటి ఆన్సర్ ఉండేది కాదు. సో ఇట్లాంటి విషయం మేము ఎస్కలేట్ చేయడం జరిగింది. వాళ్ళు దానికి కూడా ఈ సొల్యూషన్ తీసుకొని వస్తారు. ఇంకా అప్డేట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మీరు ధరణి వెబ్సైట్ తర్వాత భూభారతి వచ్చింది. చాలా హెవీగా ఉంది, చాలా కాంప్లికేటెడ్ ఉంది అని గవర్నమెంట్ అనిపించి దీన్ని మొత్తానికి ఒక 2-3 మంత్స్లో, అయితే ప్రస్తుతం టెండర్ స్టేజ్లోనూ ఆ లెవెల్లో ఉందనుకుంటే ఒక 2-3 మంత్స్లో దాన్ని మొత్తం రద్దు చేయడానికి అవకాశం అధికారులకు నిర్ణయించడం జరిగింది. దీని ద్వారా ఎవరైనా మోసపూరితంగా భూములు పొందినట్లయితే దాన్ని పూర్తిగా సీసీఎల్ఏ గారు రద్దు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూ సీసీఎల్ఏ గారు సుమోటోగా మనం ఇచ్చిన కామెంట్ మీద కాకుండా సుమోటోగా కూడా దీని మీద రివ్యూస్ అంటే మన సుమోటోగానే చేపట్టి ఇట్లాంటి మోసపూర్తిగా పొందినటువంటి భూములు రద్దు చేసే అవకాశం పూర్తిగా సీసీఎల్ఏ గారు ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు 2 అంచెల వ్యవస్థలో కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి ఇద్దరు కూడా సివిల్ కోర్టు ఉన్నటువంటి అధికారులు పూర్తిగా సంక్రమించబడి ఎవరైనా దీంతో ఇంకో విషయం ఏంటంటే దీన్ని సులభపూర్తిగా చేయడం కాకుండా అధికారులు కేటాయిస్తూనే అధికారులకు పూర్తి బాధ్యత కేటాయించడం జరిగింది. పారదర్శకంగా వ్యవహారాలు జరిగే విధంగా అధికారులు కూడా పూర్తి బాధ్యతతో పాటు వారు తప్పు చేస్తే వారి మీద తగిన చర్యలు తీసుకునే విధంగా కూడా దీని చట్టంలో సెక్షన్ 19 సెక్షన్ 20 కింద పూర్తిగా ఇలాంటి చర్యలు వాళ్ళ మీద చేయబడితే అవి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా క్రమశిక్షణ చర్యలు కూడా ఎవరైనా అధికారులు మోసపూరితంగా చేసినట్టయితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు క్రిమినల్ చర్యలు కూడా చేయడానికి పకడ్బందీ ఏర్పాటు చేయబడ్డది. సివిల్ కోర్టులు కూడా ఇంతకు చెప్పినట్టే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి పూర్తి సివిల్ కోర్టు అధికారులు సంక్రమించబడ్డాయి. ఇంకొకటి రాజ్యాంగంలో 39 ఏ సెక్షన్ కింద చెప్పబడినటువంటి ఉచిత న్యాయ సహాయం అంటే మన రాజ్యాంగంలో 39 ఏ అనే సెక్షన్ ఉంటుంది. అది పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం చేపట్టాలని రాజ్యాంగంలో పొందుపరచబడింది. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ఈ చట్టం ద్వారా భూభారతి చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలు మరియు అణగారిన వర్గాలకి దీని ద్వారా ఉచిత న్యాయ సహాయం చేయడానికి వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది మ్యాప్ అనేది ఉండదు అనమాట. సో 10 ఎకరాల ల్యాండ్లో 2 కొనాలంటే 2 ఇటు ఉండొచ్చు, అటు ఉన్నట్టు ఎటైనా ఉండొచ్చు అన్నట్టు. సో మన గవర్నమెంట్ ఈ భూభారతి యాక్ట్లో ఏం చెప్తుంటే ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ సెట్ చేస్తే ఆ డేట్ నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమో కానీ సర్వే మ్యాప్ కావాలి అంటుంది. అంటే నేను 2 ఎకర్స్ కొన్నాను అనుకోండి, నేను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నాకు 2 ఎకర్స్ సర్వే చేసి ఆ సర్వే మ్యాప్ తీసుకుని వెళ్తే అప్పుడు కరెక్ట్ ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తారు. సో దట్ క్లియర్గా ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత నేను లేకపోయినా కానీ వాళ్ళకి క్లియర్గా తెలిసింది ఈ 2 ఎకరాలు ఇటు సైడ్ నాది అని క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇదే కాక ఇంకొకటి ఏం చేస్తున్నారంటే నాకు 2 ఎకరాలు ఉన్నాయి, ఆ బుక్ పోయడమో లేకపోతే ఇంకోటి పోవడమో లేకపోతే పాస్బుక్ పోవడం ఏమైనా అయితే ఎట్లా తెలిసింది అనే దానికోసం మనకి ఆధార్ ఉన్నట్టు ప్రతి ల్యాండ్కి ప్రతి దానికి ఖాతాదానికి ఒక భూధారాన్ని పెడుతున్నారు అన్నమాట. దాని మీదకి నేను ఇందాక నాకు 2 ఎకరాలు కొనాను అనుకుంటున్నాను, 4 కార్నర్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకొని దానికి ఒక పర్మనెంట్ నెంబర్ అనేది అసైన్ చేస్తారు. సో ఇప్పుడు నాకు ఆధార్ నెంబర్ నాకు యూనిక్ ఉంటుంది కాబట్టి సిమిలర్లీ నా ల్యాండ్ కొన్ని నెంబర్ కూడా యూనిక్ ఉంటుంది. సో దట్ అది ఎప్పుడు కంప్యూటర్ సిస్టంలో ఉంటుంది, ఫర్దర్ కూడా ఎప్పుడు ఇబ్బంది రాదు. సో అది గవర్నమెంట్ ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. అదే కాకుండా ఇంతకుముందు విరాసత్లో లేకపోతే సక్సెషన్ పేరెంట్స్ నుంచి కొడుకులు తండ్రి నుంచి కొడుకులు ల్యాండ్ రావడం అనేది జనరల్ ఎక్కువ ఇష్యూస్ మనం నోటీస్ చేస్తున్నాం. అంటే ముగ్గురు కొడుకులు ఉంటే 2 కొడుకుల మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది, లేకపోతే పెద్ద కొడుకు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇట్లాంటి ఎక్కువ జనరల్లీ చూస్తున్నాం అనమాట. సో పాత ధరల సిస్టంలో ఏముందంటే ఒక స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ దగ్గరకు వచ్చారంటే తహసీల్దార్ జాయింట్ సిగ్నేచర్ వాళ్ళు వచ్చిన వాళ్ళని చెక్ చేసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. తహసీల్దార్ దగ్గర టైం ఉండేది కాదు, ఆ ఆప్షన్ కూడా ఉండేది కాదు. సరిగా వచ్చిన వాళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు వచ్చారా లేకపోతే ఎవరైనా అక్కో చెల్లో ఎవరో ఒకళ్ళు మిగిలిపోయారా అనేది చెక్ చేయడానికి మన దగ్గర టైం ఉండేది కదా. సో తహసీల్దార్ మోస్ట్లీ వచ్చిన వాళ్ళని చెక్ చేసుకొని క్లియర్ చేయడానికి ఉంటుంది. దాంట్లో జనరల్లీ మాకు ఇష్యూస్ రిపీటెడ్గా వస్తున్నాయి అనమాట. నేను ఒక సిస్టమ్ ఉన్నాను, నాకు చెప్పకుండా 2-3 అన్నదమ్ములు చేసుకుంటాను, ఇట్లా కామన్గా అవుతున్నాను. సో ఈ భూభారతి చట్టంలో ఏం చేశారంటే ఎవరైనా విరాసత్కి వచ్చారంటే ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ చెక్ చేసి తర్వాత వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ఇంకొక 7 days టైం ఇచ్చి తర్వాత ఒక 30 days తహసీల్దార్కి ఎంక్వైరీ చేయడానికి టైం ఇచ్చి అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు విరాసత్ చేస్తారు. విరాసత్తో పాటు ఒక ప్రొసీడింగ్ కూడా ఇస్తారన్నమాట. సో దట్ ఆ ప్రొసీడింగ్తో మీరు ఎప్పుడైనా చూపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. ఆ చేంజ్ అనేది ఈ ధరణిలో తేడం జరిగింది. సో ఇంతకు ముందు లాగా ఎవరు అప్లై చేస్తే వాళ్ళిద్దరికో ముగ్గురుకో చేయడానికి ఆ ఆప్షన్ అనేది దీంట్లో లేదనమాట. సో భూభారతి ఇంకా ఈజీగా చేయడం జరిగింది. అది కూడా ఒక మేజర్ చేంజ్ అనేది నోట్ చేసుకోవాలి. 1980s లో కొన్ని ఉంటారు, 90s లో కొన్ని ఉంటారు, తర్వాత అమ్మిన వాళ్ళ పేర్లే ఉంటాయి, లేకపోతే వాళ్ళ కొడుకుల పేర్లు ఉంటాయి. మనం సాధారణంగా మేము చేయాలన్నా కానీ మా దగ్గర ఏమీ రూల్ లేదనమాట. సో లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు మీరు ఎప్పుడు మా ఆఫీస్కి వచ్చినా తహసీల్దార్ కానీ ఆర్టీఓ కానీ నేను కానీ మా జాయింట్ కలెక్టర్ కానీ ఏమని చెప్పామంటే మా దగ్గర ఆప్షన్ లేదు, మేమేం చేయలేము, వెయిట్ చేయాలని చెప్పాము. ఇప్పుడు ఈ భూభారతిలో ఏమని చెప్తున్నారంటే ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎంక్వైరీ చేసి అది క్లియర్ చేయొచ్చు అనమాట. ఆర్డీ వారికి ఆ పవర్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దగ్గర నుంచి ఒక పర్సన్ దగ్గర నుంచి కొన్నా అంటే ఆయన పేరు కాకుండా వేరే వాళ్ళ పేర్లు లేకపోతే వాళ్ళ కొడుకుల పేర్లు ఉన్నాయంటే ఆర్డీ వారు వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చేసి చెక్ చేసి అది కూడా ఎంక్వైరీ చేయడానికి వీలుంటుంది. ఇంకొక మేజర్ ఈ భూభారతిలో ఏం చేస్తున్నామంటే ఇందాక విరాసత్ కానీ మ్యూటేషన్ కానీ లేకపోతే సాధారణ కానీ ఏం చేసినా ఇంతకుముందు ఒకసారి ధరణిలో చేశారంటే మోస్ట్లీ అది అయిపోయేది అనమాట, అక్కడితో ఆగిపోయేది. ఇప్పుడు ప్రస్తుతం భూభారతిలో ఏం చేస్తున్నామంటే తహసీల్దార్ చేసిన అనేది ఏమైనా మళ్ళీ మీకేమైనా డౌట్ ఉంటే తహసీల్దార్ తప్పు చేశారని ఏమైనా అనుకుంటే మీరు ఆర్డీఓ వారి దగ్గరికి రిటర్న్ ఇస్తే ఆర్డీఓ అప్పీల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆర్డీఓ చేసిన కూడా ఏమైనా డౌట్, ఆర్డీఓ చేసిన కూడా తప్పు అని మీరు అనిపిస్తే మళ్ళీ కలెక్టర్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంతకుముందు
ఒకవేళ ఇట్లా ఇష్యూస్ ఉన్నా కానీ మోస్ట్లీ ఏమని చెప్పారంటే మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళండి అని చెప్పి కోర్టుకి వెళ్ళండి అని చెప్పారు. సో కోర్టుకి చాలా మంది వాళ్ళకున్న సోమత వల్ల కానీ లేకపోతే నాలెడ్జ్ వల్ల కానీ చాలా మంది వెళ్ళలేకపోతున్నారు. ఇంకా ఇష్యూ అక్కడితో సాల్వ్ అవ్వలేకపోతుంది. ఇప్పుడు ఇందులో 2 లెవెల్స్ లో మనం అప్పీల్స్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ కానీ నాది కానీ ఇన్ఫాక్ట్ కలెక్టర్ ఆర్డర్తో కూడా డౌట్ ఉన్నా కానీ సిసిఎల్ఏలో అప్పీల్ జరుగుతుంది. ఇన్ని ఆప్షన్స్ ఇవ్వడం వల్ల కోర్టుకి వెళ్ళే హెడ్ఏక్స్ అనేవి తగ్గాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇన్ని ఆప్షన్స్ అయిపోయి కూడా మీరు కోర్టుకి వెళ్ళాలంటే ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఆ ఆప్షన్తో పాటు ఫ్రీగా లీగల్ సర్వీస్ కానీ లీగల్ హెల్ప్ కోసం కానీ అది కూడా ఆ ప్రొవిజన్ కూడా పెట్టారు. గవర్నమెంట్ ఏమంటుంది భూభారతి చట్టం ద్వారా అంటే ఇన్ కేస్ ఒక కోర్టుకి వెళ్ళాలి అనుకుంటున్నారు, బట్ ఎట్లా వెళ్ళాలి తెలియదు, లేకపోతే ఎట్లా అప్పీల్ చేసుకోవాలి తెలియదు, దేని బేసిస్ మీద ఎక్కడ ఏ కోర్టులో చేయాలి లేకపోతే ఆ ప్రాసెస్ తెలియదు అంటే ఈ గవర్నమెంట్ ఏమంటే ప్రతి మండలానికి లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ గవర్నమెంట్ ఒక పర్సన్ నియమించింది. అతను మీ అందరికి గైడ్ చేస్తారు, ఫ్రీగానే గైడ్ చేస్తారు. మీరు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇది నా సమస్య నేను కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నా అంటే ఆ ఫ్రీ లీగల్ హెల్ప్ అనేది మీ అందరికీ ఇస్తారనమాట. సో ఇది ఇట్లాంటి ప్రొవిజన్ మనకి తెలిసినంతవరకు ఏ స్టేట్ లో లేదనమాట. సో ఇదొక ఫార్వర్డ్ లుకింగ్ ఐడియా అనమాట. సో ఇది భూభారతి చట్టంలో ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఇప్పుడు ఇంతకుముందు మనం చూస్తుంటాం ఒక 10 years బ్యాక్ ఎవరైనా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఉంటే లేకపోతే 10-15 years బ్యాక్ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఉంటే ఒక పెద్ద బుక్ ఒక ఆనే ఉండేది 16-17 కాలమ్స్ తో ఉంది అనమాట. సో ఈ ధరణి వచ్చాక అది ఫిల్ చేయడం మొత్తం తగ్గిపోయింది. మాన్యువల్ ఫిల్ చేయడం మొత్తం ఆటోమేటెడ్ గా అంటే కంప్యూటర్ లో తీసి ప్రింట్అవుట్ తీస్తున్నాం. సో అట్లాంటివి కాకుండా గవర్నమెంట్ ఈ భూభారతి చట్టం ద్వారా అండ్ రూల్స్ ద్వారా ఏం చేసిందంటే ఒక 4 రికార్డ్స్ కానీ 5 రికార్డ్స్ అవసరమైన రికార్డ్స్ మెయింటైన్ చేసి ప్రతి సంవత్సరం ఏమైనా ట్రాన్సాక్షన్ అమ్మటం కానీ కొనటం కానీ సేల్ కానీ విరాసత్ కానీ ఇట్లా ప్రతి ఏది జరిగినా కానీ ఆ పహానీలో అప్డేట్ అయ్యేటట్టు చేసి ఎవ్రీ ఇయర్ 31st December గవర్నమెంట్ చెప్పిన డేట్ కి మొత్తం ప్రింట్ తీసి పబ్లిక్ కి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దట్ ఏమైతున్నాయి అనేది కూడా క్లియర్ గా పబ్లిక్ కి తెలియడానికి ఈ భూభారత్లో ఆప్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. అదొక మేజర్ చేంజ్. జనరల్లీ ఎవరు మాట్లాడినా కానీ మేము కాల్లో ఉన్నాము లేకపోతే అనుభవదారు కాలంలో అది ఇప్పుడు లేదు అన్న ఆప్షన్స్ చాలా అని ఎప్పుడు అందరు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. సో ఇది ఇట్లాంటిది ఒక రికార్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల అట్లాంటి ఇష్యూలు కూడా రాకపోవచ్చు అని భూభారతి ద్వారా చేస్తున్నాం అనమాట. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి మాదనపేట గ్రామాలలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మండల కోఆర్డినేటర్ గాంధారి నరేందర్ రెడ్డి సూచనతో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించడం జరిగింది. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో అహింసలను మూల సూత్రాలను మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా
పూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పోషణ పక్షం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్ ముఖ్య అతిథిగా తన కుమార్తెతో హాజరయ్యారు. వివిధ పోషకాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నేను నా దేశంలోని పిల్లలు, బాలికలు, మహిళలను పోషణ లోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను జాతీయ పోషణ మాసం సరైన పోషణ, పోషకాహారము, త్రాగునీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ను చైతన్యంగా మలుస్తాను. ప్రతి ఇల్లు, బడి, పల్లె, పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమ్రోగేలా చేస్తాను. ఈ జన చైతన్యం ద్వారా నా పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. మెరుగైన శక్తి సామర్థ్యాలతో జీవితాలను సార్థకం చేసుకుంటారు. ఇదే నా ప్రతిజ్ఞ. థ్యాంక్ యూ అండి. పౌష్టికాహారం అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. మంచి పౌష్టికాహారం తీసుకున్న తల్లులకు పుట్టిన బిడ్డల్లో కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ అంటే తెలివితేటలు, మేధాశక్తి ఇవన్నీ కూడా బాగుంటుంది. ఒకవేళ ఎవరైతే రక్తహీనతతో బాధపడుతూ ఇతర తక్కువ బరువుతో ఉన్న తల్లులు ఎవరైతే ఉంటారో వారికి పుట్టిన బిడ్డల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 9 months ప్రెగ్నెంట్ మదర్స్ తప్పనిసరిగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. జనరలీ ఈ మధ్య పౌష్టికాహారం అంటే ఎక్కడో బయట సూపర్ మార్కెట్స్ నుంచి కొనుక్కొని వచ్చిన కాస్ట్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గరే పండుతున్న మంచి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అవి రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆకుకూరలు, టొమాటోలు, ఫ్రూట్స్ వచ్చేసరికి అరటి పండ్లు, యాపిల్స్ ఇటువంటివి ఏవైతే రెగ్యులర్గా మనకు ఇంటి దగ్గర దొరుకుతాయో అవి మనం బాగా తీసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ ఎవరైతే రక్తహీనతతో ఉన్న గర్భిణులు ఎవరైనా ఉంటే వారికి తప్పనిసరిగా ఏఎన్ఎం ద్వారా చెకప్ చేస్తూ వారికి ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా లేదా వీటన్నిటి మీద కూడా రెగ్యులర్ ఫాలోఅప్ అన్నది ఉండాల్సి ఉంటుంది. అలానే ఒకసారి డెలివరీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ముర్రు పాలన్నవి తప్పనిసరిగా ఆ బిడ్డకు తాపించాలి. ఇమ్మీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితిన్ 1 hour లోపలే పుట్టిన బిడ్డకు ఈ ముర్రు పాలన్నది తాపించాలి. అలానే అది 6 months to 1 year వరకు కూడా మినిమం తాపించే విధంగా తల్లులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి వీటి మీద కూడా అంగన్వాడీ టీచర్స్ ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ బాలింతలకు అవగాహన కల్పిస్తూ ఉండాలి. అలానే మన
అంగన్వాడీ సెంటర్స్లో కొంతమంది శామ్ పిల్లలు అంటే తీవ్ర పోషకాహారం లోపంతో ఉన్న పిల్లలు ఉన్నారు, 300 వరకు ఉన్నారు. అలానే మీడియం పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలు ఉన్నారు. సో వీరి మీద స్పెషల్ ఫోకస్ అన్నది అంగన్వాడీ టీచర్స్ పెట్టాలి. సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, CDPOs ఇటువంటి శామ్ అండ్ మ్యామ్ మరియు అండర్ వెయిట్ పిల్లలు అంటే ఏజ్కి తగ్గ బరువు లేని పిల్లలు, హైట్కి తగ్గ సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారికి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చేపడుతుంటాము. మరి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అన్నది మా దృష్టికి వచ్చింది. ఒక మనవడు వారి నానమ్మను గాంధీ హాస్పిటల్ దగ్గర వదిలేసి నేను వారిని చూసుకోలేను అని అనుకొని వారిని అక్కడ వదిలేసి రావడం జరిగింది. మరి ఇది ఎంతో బాధాకరం. సో ఇట్లా మా చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడి పెంచుకున్న తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాత వీరిని ఎంతో బాగా చూసుకోవడం మన కర్తవ్యం. కాబట్టి ఇటువంటి దురదృష్టవశాత్తు ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా మనం అందరం కూడా చూసుకోవాలి. ఇటువంటి ఎక్కడైనా ఇంట్లో అమ్మా నాన్నలు సరిగా చూసుకోకపోయినా, వారిని ఏమైనా హింసిస్తున్నా, ఆస్తి కోసం హింసిస్తున్నా కూడా అటువంటి ఇష్యూస్ ఎక్కడొచ్చినా కూడా మా దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే ఒక సపరేట్ శాఖనే దానికోసం ఏర్పాటై ఉంది. అండ్ దానికి సపరేట్ ఆఫీసర్స్ ఉన్నారు. అలానే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ యొక్క జ్యూరిడిక్షన్లో అటువంటి సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వారి మీద అటువంటి పని చేస్తున్న పిల్లల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యాక్ట్ మీద కూడా కొంచెం అవగాహన చేస్తూ ముఖ్యంగా సమాజంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, చిన్నప్పటి నుంచి బాగా పెంచిన తల్లిదండ్రులు, వారిని మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలి. అండ్ వారిని ఒక బర్డెన్గా చూడకుండా వారికి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్స్ అండ్ అదర్ ఇష్యూస్ అన్నీ కూడా చూసుకుంటూ వారిని ఇంట్లోనే బాగా చూసుకోవాలని కూడా సభా వేదికగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా కొత్తగా నిర్మించబడుతున్న వెంచర్లలో అల్యూమినియం ఎలక్ట్రిక్ వైర్ దొంగతనానికి పాల్పడుతున్న ముఠాపై సంగారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం. సదాశివపేట CCS పోలీసు సంయుక్త ఆపరేషన్లో 11 కేసుల గుర్తింపు. దొంగతనానికి గురైన సుమారు 2.2 లక్షల విలువగల 778 కిలోల అల్యూమినియం ఎలక్ట్రికల్ వైర్ స్వాధీనం. అందరికీ నమస్కారం. ఇది మన ఇన్ సంగారెడ్డి డిస్టిక్ ఇది లాస్ట్ 3-4 మంత్స్లో చాలా అల్యూమినియం వైర్ థెఫ్ట్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ మన ఎంటైర్ సంగారెడ్డి డిస్టిక్ టిల్ నౌ టోటల్ 11 కేసెస్ ఆఫ్ వైర్ థెఫ్ట్ రిపోర్టెడ్. In that we formed a special team with the help of local Sadasivpet police station, because in Sadasivpet police station only 3 cases were reported, and with the help of CCS and Sadasivpet police station and all CCF staff, we apprehended these 9 people in wire theft case today morning, and these many wires and along with the equipments and one trolley also recovered and seized. So modus operandi ఏముంది ఈ కేసులో, these 9 people and other 4 absconding people, total a gang of 13 members. They used to go to ventures, newly built ventures in the night hours, and they cut wires, means whatever time they get. Meanwhile they cut the wires and they cut into pieces then and there only. Then they load entire wire into this trolley, and they used to go to Hyderabad and near Balaji Nagar, and they used to sell these wires to local persons who are in this field, and after receiving those wire unknowingly that these are theft materials, they melt it, and after melting down they used to convert it into fan covers and fan blades. So this was the modus operandi. And in all these cases, these 11 cases got registered in Sangareddy district. Apart from that, there are many other cases in Cyberabad limit, Rangareddy limit. So, and also in our district also, as per their confession and their statement, they earlier also attempted at. ఇంతటితో వార్తలు సమాప్తం.
నమస్కారం.